ఫాలోడ్ హిమ్ ఆన్ హిజ్ వే అన్నాడు. ఆ మార్గంలో ఇంకా యేసు ప్రభువుని వెంబడిస్తూ వెళ్తున్నాడు. అది ఆరోది ప్రభువుని వెంబడించుట అనే విషయాన్ని గమనిస్తున్నాం. ఇతను కూడా గుడ్డివాడే. యేసు ప్రభు ఇతన్ని బాగు చేశాడు, ఆయన దృష్టి పొందాడు. అయితే అతని గురించి రాయబడిన మాట ఏంటంటే హీ ఫాలోడ్ హిమ్ ఆన్ హిజ్ వే. ఆయన మార్గంలో యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడు. యేసు ప్రభుని వెంబడించేవాడున్నాడు. మనం ప్రభుని వెంబడిస్తున్నామా? ప్రభు మార్గంలో మనము నడిచేవారుగా ఉంటున్నామా? ప్రభుని వెంబడించే అనుభవంలోకి మనం వచ్చామా? ఇదిగో ఈ వ్యక్తి ఒక పాఠం మనకు నేర్పిస్తున్నాడు. ఈ వ్యక్తి వైఖరి మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఏంటి అంటే ఆయన్ని వెంబడించేవారుగా మనం ఉండాలి, ఆయన మార్గంలో నడుచుకునేవారుగా మనం ఉండాలి. అండ్ హీ ఫాలోడ్ హిమ్, ఆయన్ని వెంబడించాడు. మళ్ళీ ఎంతమంది యేసు ప్రభుని వెంబడించేవారుగా ఉన్నాం? ఎంతమంది యేసు ప్రభు ఒక మార్గంలో మనం నడుచుకునేవారుగా ఉన్నాం? సొంత మార్గంలో వెళ్ళలేదు ఆ వ్యక్తి, మరలా సొంత కార్యంలో కొరకై వెళ్ళలేదు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ ప్రభువుని వెంబడిస్తున్నాడు, ప్రభు మార్గంలో ఆయన నడుస్తున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. అలాగైతే మనం నడుచుకుంటున్నామా?